జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ నేను ఫుడ్ ఫుడ్ మన మన జీవితానికి మనం బ్రతికి ఉండాలి అని అంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఇదివరకు పిల్లలు నలుగురు ఐదుగురు ఉండేవారు. తల్లిదండ్రులు ఒకటే అందరికీ ఒకే రకమే చేసేవారు, అందరూ తినేవారు. ఇప్పుడు ఏంటంటే మరీ ఒకళ్ళే అయిపోయి వాళ్ళు ఇది కాదు అది కాదు అని అంటా ఉంటే వాళ్ళకి తగ్గట్టు ఇది ఇది అది పారేసి మళ్ళీ ఇంకోటి తయారు చేసి అలాగ తయారయ్యారు. సో అది మానేయాలి. తల్లిదండ్రులు మరీ ప్యాంపరింగ్ చేసేస్తున్నారు. పువ్వమ్మ పువ్వమ్మ అన్నట్టు పెంచుతున్నారు. ఏంటంటే ఏదైనా ఒక తట్టుకునే శక్తిని వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇదేంటంటే వాళ్ళ ఇష్టం ప్రకారమే చేస్తున్నారు, కానీ ఓహో మనకి కాదు అని కూడా ఒక సమాధానం వస్తుంది అని మాత్రం పెంచటం లేదు. సో అది 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 పోవాలి. ఇప్పుడు ఏంటంటే కొన్ని అసలు మంచివి కాదు. ఇప్పుడు పిజ్జా అని, బర్గర్ అని, ఇప్పుడు ఇవన్నీ మైదాతోటి సంబంధించినవి. అవన్నీ అస్సలు మంచివి కాదు. కానీ ఇప్పుడు ఏమైనా ఒక బర్త్డే పార్టీకైనా ఏదైనా కానీ ఒక అవే ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు, విచ్ ఈజ్ నాట్ మన మనం ఏంటంటే మన పిల్లలకి మనమే కొంచెం నెమ్మదిగా విషయం ఇచ్చినట్టు, అంతకంటే ఇంకేమీ లేదు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు, ఇది మంచిది కాదమ్మా అని నచ్చజెప్పి మన ఫుడ్ ఏంటంటే మన ఆకుకూరలు, కాయగూరలు, అవన్నీ వాటిలో ఏమేమి పోషకాలు ఉన్నాయి, క్యారెట్ అని, బీట్రూట్ అని, పాలక్, అన్నిటిలోనూ మనవి మన చిరుధాన్యాలలో కానీ చాలా చాలా మంచి పోషకాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి దాన్ని ప్రిఫర్ చేసుకుంటూ హెల్తీగా ఏంటంటే మన వాటిలోనే ఎన్ని రకాల మనకున్న క్రుజీన్స్లో ఎన్ని రకాల తయారు చేయొచ్చు అనమాట హెల్తీగా. సో మనము వాటి మీద శ్రద్ధ పెట్టి పిల్లలు తింటలేదు అని మాత్రం పట్టమండి, వాళ్ళకి కొంచెం రుచికరంగా తయారు చేసేసి వాళ్ళకి నచ్చ చెప్తే ఇప్పుడు ఏంటంటే కాదు అన్నది కూడా ఒక ఇదని వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు అన్నీ మన ఇష్టాలే కాదు, మమ్మీ వాళ్ళ ఇష్టాలు కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి అలా చేస్తే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారని నా ఉద్దేశం. ఏదైనా ఒకటి మెచ్చుకోండి, ఏదైనా చేస్తే ఒకటి మెచ్చుకోవాలి. మెచ్చుకోకుండా ఏదైనా బాగానే ఉందిలే ఇలాగ అలా కాకుండా యూ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ అన్న, నువ్వు బాగా చేస్తావమ్మా, ఇంకా బాగా చెయ్యాలి అని వేరే వాళ్ళతో కాంపిటీషన్ కాకుండా వాళ్ళని వాళ్ళు మెచ్చుకోవాలి. ఇవాళ సపోజ్ ఒక పాట పాడారు, ఇవాళ ఇంకొంచెం బాగా పాడాలి, ఇంకా నువ్వు ప్రాక్టీస్ చేస్తే. కొంతమంది నేర్పిస్తున్నారు, ఇప్పుడు ఏంటంటే క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు, కానీ ఇంట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేయట్లా. కానీ దానివలన ఉపయోగం లేదు. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి మళ్ళీ ఇంట్లో ఒక్కసారన్నా అది ప్రాక్టీస్ చేయాలి. ఐదర్ డాన్స్ అయినా కానీ, మ్యూజిక్ అయినా, పియానో కానీ, ఏదైనా కానీ వాళ్ళు మళ్ళీ కాసేపు ఇంట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే అది. ఎందుకంటే సాధన లేనిదే ఏది సమకూరదు. సో సాధన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలాగైనా ఒక అరగంట టైం తీసుకుని కేటాయించి తల్లో తండ్రో వాళ్ళకి ఇలాగా వెనకాతల కొంచెం ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళని శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ సిటిజన్స్ కింద తయారవుతారు. అదంతా ఇంకా హెల్దీగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే సగం టైము, ఇప్పుడు ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే సగం టైం ఒంట్లో బాగాలేదు, జలుబు, దగ్గు, ఇవే వింటున్నాను నేను ఈ మధ్యన. సో అలా కాదు, ఒక క్రమబద్ధంలో ఏదైనా ఒక ఇన్నింటికి పడుకోవాలి, ఇన్నింటికి లేవాలి, ఇన్ని మంచినీళ్ళు తాగాలి. కొంచెం వాళ్ళని మంచినీళ్ళు తాగటమే మర్చిపోతున్నారు. అసలు మంచినీళ్ళు కూడా అదేంటి తాగమ్మా ఏంటి బతిమలాడి తాగిచ్చాల్సి వస్తూ ఉందన్నమాట. సో అలా కాకుండా ఇది ఒక బాటిల్ తీసుకెళ్ళి ఈ బాటిల్ ఫినిష్ చేయాల్సిందే అని చెప్పేసి పంపిస్తే అది వాళ్ళు వింటారని నా ఉద్దేశం. సో ఇదమ్మా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది. జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవన్నీ తల్లిదండ్రులు, పేరెంట్స్, అదేంటి గ్రాండ్ పేరెంట్స్ కూడా ముద్దు ఎక్కువ చేసేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక సరే అని కొంచెం ఆలోచించి చెయ్యండి అని నా ఉద్దేశం అన్నమాట.